ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా కోడిగుడ్డు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ముందు పెన్నడూ లేని విధంగా పెరగడం వినియోగదారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వం, విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలపై సైతం ధరల పెంపు ప్రభావం కనిపిస్తోంది. నిత్య జీవితంలో భాగమైన కోడిగుడ్డు ప్రస్తుతం ప్రజలను షాకు గురి చేస్తోంది. కోడిగుడ్డు గురించి ఆలోచించాలంటేనే భయపడేలా చేస్తోంది. అన్ని చోట్ల కోడిగుడ్డు ధరలు దూసుకుపోతున్నాయి. ఓవైపు చికెన్ ధర తగ్గుతుంటే మరోవైపు కోడిగుడ్డు ధర పెరుగుతోంది. కార్తీక మాసానికి ముందు కిలో చికెన్ ధర 230 వరకు ఉండగా ఇప్పుడు 170కి పడిపోయింది. కోడిగుడ్డు ధరలు మాత్రం ఓ రేంజ్లో పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కోడిగుడ్డు ధర ఏకంగా 7 రూపాయలు దాటడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొన్ని చోట్లయితే ఏకంగా 7.5 రూపాయలకు కూడా గుడ్లను విక్రయిస్తున్నారు. గుడ్డు ధర పెరగడానికి ఎన్నో కారణాలు చెబుతున్నారు. ముఖ్యంగా కోళ్లకు మేతగా ఉపయోగిస్తున్న మొక్కజొన్న ధర పెరగడమే ప్రధాన కారణమంటున్నారు. మొక్కజొన్న ధర టన్నుకు 22 నుంచి 25 వేలకు, నూకలు 18 నుంచి 22 వేలకు పెరిగింది. ఈ కారణంగా ఒక్క గుడ్డు ఉత్పత్తికి సుమారు 5 రూపాయలు ఖర్చవుతోందని పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ఒక్క గుడ్డు 7 రూపాయలకు విక్రయించిన లాభాలు అంతంత మాత్రమే ఉంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల బెంగాల్, బీహార్, ఒడిశా, యూపీ వంటి రాష్ట్రాల్లో పౌల్ట్రీ ఫార్మ్స్ పెరిగిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతులు తగ్గాయి. ఈ కారణంగా ఇక్కడ ఉత్పత్తి కూడా తగ్గింది. దీంతో డిమాండ్కు తగ్గట్లుగా గుడ్ల ప్రొడక్షన్ లేకపోవడంతో కూడా ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ సీజన్లో పౌల్ట్రీ కంపెనీలు గుడ్లను పిల్లల ఉత్పత్తి కోసం ఉపయోగిస్తుంటారు. ఈ కారణంగానే మార్కెట్లో కోడిగుడ్ల కొరత పెరిగింది. వినియోగదారుల అవసరం మేరకు ఉత్పత్తి లేకపోవడంతో కోడిగుడ్ల ధర పెరిగిందని భావిస్తున్నారు. గుడ్లు తీసుకొని వచ్చినాను. ఇంతకుముందు ఏంటంటే కోడిగుడ్లు 4 రూపాయలు 5 రూపాయలు ఉండే, ఇప్పుడు ఒకటేసారి 7 రూపాయలు అయ్యేసరికి చేయడం కష్టమైంది. ఎందుకంటే కోడిగుడ్లు అనేసరికి బాగా మనకు డైలీ కావాల్సినదే. డైలీ ఒక గుడ్డు తింటే మనకు బలం కూడా వస్తుంది, కాల్షియం అనేది బాగా దొరుకుతుంది. దీని విలువలు తెలిసినది. కానీ రేట్లు పెంచేసరికి రెండు రోజులకు ఒకసారి తీసుకోవడం అట్లా నడుస్తుంది. అందుకే బాగా ఇబ్బంది అవుతుంది. అందుకే ధరలు ఏమైనా తగ్గిస్తే మంచిగా ఉంటుందని మా కోరిక. 5 రూపాయలు ఉన్నది, ఇప్పుడు వచ్చే వరకు 7 రూపాయలు నడుస్తుంది. హోల్సేల్లోనే ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు రేట్లు పెరిగి. కానీ రైతులకు గిట్టుబాటు ధర లేదు. అందుకనే ఈ సీజన్లో, వింటర్ సీజన్లో రేట్లు పెరుగుతున్నాయి. ఇంతకుముందు రోజుకి 7,000 కోడిగుడ్లు అమ్మేది, ప్రస్తుతానికి వచ్చేవరకే 5,000 నడుస్తుంది. కానీ ప్రభుత్వం కూడా ఒక రకంగా ఆలోచించి రైతులకు సబ్సిడీ ఇస్తే ఏదో రకంగా ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న మహిళలపై, గురుకుల విద్యాలయాలకు కోడిగుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై కోడిగుడ్ల ధరలు పెరగడం వల్ల అదనపు భారం పడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీ సహా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో సుమారు 3 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం అమలు చేసే ఏజెన్సీలకు ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు 5 రూపాయలు చెల్లిస్తోంది. ధరలు అధికంగా పెరగడంతో ఏజెన్సీలు నెలకు 6 లక్షల నుంచి 6,50,000 రూపాయల వరకు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థుల మెస్ ఛార్జీలను 40%, 200% వరకు కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. దీంతో పాటు కొత్త మెనూను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఆ మెనూలో ప్రతిరోజు కోడిగుడ్డు పెట్టాలని పేర్కొన్న ధరల పెరుగుదలతో మెనూ అమలు కావడం లేదు. ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ మాసాల్లో చికెన్ ధరలు తగ్గి కోడిగుడ్డు ధరలు పెరుగుతుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ 2 మాసాల్లో బహిరంగ మార్కెట్లో ఉన్న కోడిగుడ్ల ధరలను చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న మహిళా సంఘాల మహిళలు, గురుకులాల కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో కోడిగుడ్డు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.